హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ టు అమ్మ షుగర్ ఫుడ్స్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చి బూందీ మిఠాయి అండి. బూందీ మిఠాయి ఏ విధంగా చేసామని లాస్ట్ వీడియోలో మనం చూసే ఉంటారు మీరు. ఇప్పుడు దాన్ని ఉండల కింద ఏ విధంగా చేసుకుంటే అది ఎంత టేస్ట్గా ఉంటే ఎంత బాగా వస్తుంది అనేది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. సో మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఏ విధంగా వచ్చింది అనేది నాకు చెప్పండి, నేను తెలుసుకుంటాను. రండి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. అచ్చులకైనా ఉండలకైనా ఇలా మందంగా ఉన్న బాండీ ఒకటి తీసుకున్నానండి. నేనైతే పాకం అనేది మంచిగా వస్తుంది. వాటర్ వచ్చి ఒక 1.5 లీటర్ దాకా వేసుకున్నానండి. 2 kgs బెల్లానికి వేసుకున్నా. ఈ విధంగా బెల్లం అనేది జిగురు ఉండాలి, మంచిగా కలర్ ఉండి మంచిగా జిగురు ఉన్నట్లయితే మనకి మంచిగా వస్తుందండి పాకం అనేది. ఇది గుర్తుంచుకోండి. సో ఈ విధంగా నేను చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాను. మనకి పాకం అనేది బేగా రావడం కూడా జరుగుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా అండి ప్రతి వీడియోలో చెప్పినట్టు బాండికి మీరు రఫ్ చేస్తే కలపొద్దు. ఎందుకంటే ఒక్కొక్క బెల్లం ఒకలా ఉంటుందండి. కొన్ని బెల్లాలు జిగురు ఉంటే కొన్ని బెల్లాలు జిగురు ఉండు. చూసారు కదా, మనకి జిగురు ఉండడం వల్ల పాకం అనేది ఎలా వచ్చిందో ఈ విధంగా మంచిగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలండి. బాండికి స్ప్రెడ్ చేస్తే కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా మాడకుండా మంచిగా వస్తుంది. నేను బూందీ పిక్క ఆల్రెడీ ఇలా కొట్టుకొని పెట్టుకున్నానండి. మీరు లావు బూందీకి కొట్టుకుంటారు చూసారా పిక్క, ఇలా కొట్టుకుంటే సరిపోతుందండి. నేను కంప్లీట్గా ఆయిల్ అనేది ఇందులో రిమూవ్ చేసి 2.5 kg నేను తీసుకున్నానండి. మొత్తం 2 kgs బెల్లానికి 2.5 kg ఇలా బూందీ పిక్క తీసుకున్నాను. మనకి ఇప్పుడు పాకం అనేది వచ్చేసింది కదండి. ఇవన్నీ పాకం వచ్చేసింది. నేను ఇప్పుడు పాకంలో వేసేసుకుంటున్నాను మొత్తం 2.5 kg కూడా. పాకము మనకి థిక్నెస్ వచ్చి అరిసెలకు పట్టుకునే దాని మీద ఒక 20% ఎక్కువ ఉండాలి. కొద్ది బాగా థిక్గా ఉండాలి. ఎందుకంటే ఉండలు కాబట్టి అచ్చులకి అనుకోండి కొద్దిగా తక్కువ పట్టుకోవాలి, లైట్గా ఒక 10% తక్కువ పట్టుకోవాలి. ఉండలు కాబట్టి మనకు ఉండలు అనేది కొద్దిగా మంచిగా ఉండాలి. కాబట్టి ఒక 20% అనేది నేను ఎక్కువ చెప్తున్నాను. ఎప్పుడు దాని మీద మనకు అరిసెలు పట్టుకునే దాని మీద కొద్దిగా ఎక్కువ ఉండాలి. ఈ విధంగా నేను స్లో మోషన్లో మీకు చూపిస్తున్నా చూడండి. ఈ విధంగా మీరు పాకం అనేది బాండికి పైకి స్ప్రెడ్ చేసుకుంటా కలుపుకుంటే మనకి ఉండలు అనేది మంచిగా వస్తుంది. మీరు ఎక్కువగా నొక్కు పెట్టి కలిపారు అనుకోండి రవ్వ వచ్చేస్తుంది అండి. అంటే పాకం పాడైపోద్ది. అంటే తినడానికి బాగుంటుంది కానీ ఆ ఉండలు ఏదైతే ఉండలు అనేది చుట్టుకోవడానికి రాదండి మంచిగా. సో అందుకోసమని ఈ విధంగా మంచిగా మీరు బాండికి ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎక్కడ కూడా ఒత్తి పెట్టి అంటే గట్టిగా నొక్కు పెట్టి కలపకుండా. చూసారా, మనం కలుపుతున్నప్పుడు ఏ విధంగా తీగల కింద అనిపిస్తుంది చూసారా పాకం అనేది. ఈ విధంగా రావాలి కలిపేటప్పుడు. ఈ విధంగా తీగ పాకం కింద వస్తే మనకి ఆ ఉండలకి అనేది చాలా బాగా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకునే వాళ్ళు అయితే ఎలాచి పొడి వేసుకోవచ్చండి, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునే వాళ్ళకి అయితే ఒక 1 kg ఇంటి పిక్క తీసుకొని ఒక 700 grams మీరు మామూలుగా బెల్లం వేసుకోండి, సరిపోతుంది. నేను అప్రాక్సిమేట్గా చెప్పాను. ఈ విధంగా పిక్క కొద్ది వేసుకున్న తర్వాత మీకు పాకం థిక్నెస్ ఎక్కువ కావాలి తక్కువ కావాలా అన్నది మీరు తీసుకున్న పిక్క వేసుకోవాలండి, చూసి వేసుకోవాలి. సో అందుకోసం నేను అప్రాక్సిమేట్గా మీకు చెప్తున్నమాట. ఈ విధంగా చూసారా, నేను ఏ విధంగా కలుపుతున్నానో ఈ విధంగా కలుపుకోవాలి. మీరు కానీ బాండికి మళ్ళీ చెప్తున్నా, బాండికి మరి మీరు ఒత్తి పెట్టి కలిపినట్లయితే అది పాకం అనేది మంచిగా రాదండి ఉండలు చుట్టడానికి. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా పాకం కలుపుతున్నప్పుడు మీకు చూడండి తీగల కింద అనిపిస్తుంది చూసారు. ఈ విధంగా వస్తే మనకి ఉండలకి అనేది చాలా బాగుంటుంది. కొంతమంది బెల్లం స్వీట్ ఎక్కువ ఉండాలనుకుంటారు, కొంతమంది నార్మల్గా ఉండాలనుకుంటారు. అది మీరు పాకం పట్టిన తర్వాత పిక్క వేసుకునేటప్పుడు చూసేసుకోండి, సరిపోతుంది. అది చూసారా, ఈ విధంగా కలుపుకోవాలి. ఏ బెల్లం ఎలా ఉంటుందో తెలియదండి. సో ఇప్పుడు నేను ఇలాంటి రైస్ బ్యాగ్ మీద వేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఉండలు పాకం హీట్గా ఏమొద్దంటే ఆ పాకం అనేది కిందకి రావడం జరుగుద్ది. అలా రాకుండా కిందది పైకి పైది కిందకి అనుకోవడానికి అని చెప్పి నేను ఇలాంటిది వేసుకుంటున్నాను. దీని మీద వేసేసుకున్నాను ఆయిల్ రాసుకొని. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక 2-3 minutes ఆగాలండి. ఎందుకంటే హీట్ మీద మనం ఆ బౌల్స్ కింద చేద్దాం అనుకుంటే అవ్వదండి. సో కొద్దిగా చల్లారిన తర్వాత మనకి చుట్టే కొద్ది బౌల్స్ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవ్వండి ఈ విధంగా చూసారా. మీకు నచ్చిన సైజు చేసుకోవచ్చండి. మీరు ఎవరికైనా పంచాలి అనుకున్నప్పుడు ఇలా మీరు పాకం పట్టుకుని కొద్దిగా పెద్ద సైజు అయినా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో తినాలనుకున్నప్పుడు చిన్న సైజు, అది మీ ఇష్టం అండి, ఆప్షనల్. అది నేనైతే మనకి ప్రొఫెషనల్గా కాబట్టి నేను అనేది మినిమం 20 pieces దాకా వచ్చేలా చేస్తానండి 250 grams. ఈ విధంగా
మనకి మంచిగా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో ఉండగానే. సో ప్యూర్ బెల్లం అండి, మనం ఇందులో షుగర్ కానీ ఏమి యాడ్ చేయలేదు. మనకు ఉండలు అనేది కూడా చూసారా రెడీ అయిపోయినాయి, ఎంత బాగా వచ్చినాయో. చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది కూడా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే, చాలా బాగుంటుందండి. మళ్ళీ చెప్తున్నానండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్లో తెలియజేయండి, తెలుసుకుంటాను. మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ షుగర్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. చూసారు కదండి ఏ విధంగా చేశాను, చాలా సింపుల్ అండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కొంతమంది అది ఇష్టపడతారు, కొంతమంది ఇది ఇష్టపడతారు. టేస్ట్ అనేది కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంటుందండి. ఒక ఎంత అంటే ఒక 10% అటు డిఫరెంట్ ఉంటుంది. అంటే చూడడానికి లుకింగ్ డిఫరెంట్ ఉంటుంది. సో అది స్క్వేర్ టైప్లో వస్తుంది కాబట్టి, ఇది రౌండ్గా వస్తుంది కాబట్టి చాలామంది ఏంటంటే ఇది కూడా ఎక్కువ ఆర్డర్ చేస్తారు. ఇలాంటివి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఏదైనా మీరు శారీ కంటే ప్రెగ్నెన్సీకి కొంతమంది లేడీస్కి పెడతారు కదండి, సో అలా కూడా చేసుకోవచ్చు మనము. సో ఇంట్లో మనం ఏదైనా తినాలి, సో కొద్దిగా డిఫరెంట్గా దాన్నే రౌండ్గా చేసుకొని తినాలన్నా కూడా ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది. సో ఏదన్నా కానీ పాకం పట్టుకునేది ఆ చిన్న డిఫరెన్స్ అనేది ఉంటుందండి. సో ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ అనేది దాని మీద ఇది ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే రౌండ్గా ఉండి పాకం అనేది మంచిగా పట్టుకునేలా మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. మరి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎందుకంటే అనేక మందికి కూడా షేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఓకే, బాయ్ అండి, టేక్ కేర్.